ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు మరో కీలకమైన తీపి కబురు అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి రైస్ కార్డ్ హోల్డర్ కు నెలకు 26 కిలోల బియ్యం సంచిని పంపిణీ చేయనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడించారు. రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్లెట్ల ద్వారా అత్యంత నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకం అమలులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఆహార ధాన్యాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఒక ధరల స్థిరీకరణ కోసం బియ్యాన్ని, ఫైన్ వెరైటీ బియ్యాన్ని మనకి 2 రకాలుగా తక్కువ ధరలకు ఇస్తుంది. మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే స్టీమ్డ్ బియ్యం బీపీటీ వెరైటీ 65 నుంచి 70 రూపాయలు వివిధ చోట్ల ఉంటే దాన్ని 52 రూపాయలకే ఈరోజు మనం ఇస్తున్నాం. అదేవిధంగా రా రైస్ బీపీటీలో ఇంకో రకం రా రైస్, అది కూడా 58 నుంచి 62 రూపాయలు బయట ఉంటే దాన్ని కూడా మనము 50 రూపాయలకి ఇస్తున్నాం. ఈ 2 రకాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్లు, ఒక 500 రైస్ మిల్లర్స్ సేల్స్ పాయింట్స్ అవుట్లెట్స్లో ఇస్తుంటే మన జిల్లాలో 28 చోట్ల మనం ఇది చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతి రైతు బజార్లో గౌరవ తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎం శ్రీనివాసులు గారు, చైర్మన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సుగుణమ్మ గారు, చైర్మన్ టుడా డాలర్ దివాకర్ రెడ్డి గారు, చైర్మన్ సదాశివం గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో, ఇలా జాయింట్ కలెక్టర్ అందరి సమక్షంలో ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ సంవత్సరం మనకి ఎల్ నీనో సంవత్సరం, అంటే విపరీతమైనటువంటి వేడి, అదేవిధంగా తక్కువ వర్షాభావం, అంటే వర్షాభావం పరిస్థితులు మన జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే గడిచిన 2 నెలల్లో జూన్ జూలై మాసాలకు గాను సుమారుగా 22% వర్షాభావం పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 28 జిల్లాలకు గాను సుమారుగా 22 జిల్లాల పైచిలకు వర్షాభావ పరిస్థితులు. సో దీన్ని ముందుగానే కంట్రోల్ మెజర్స్లో భాగంగా రేపు మళ్ళీ ఇంకా తక్కువ వర్షం పడితే మనకి ప్యాడీ ప్రొడక్షన్ కూడా తగ్గే ఆస్కారం ఉంది. ప్రైసెస్ విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకి, అందరు రైస్ కార్డ్ హోల్డర్స్కి కూడా సుమారుగా మార్కెట్ కంటే 10 నుంచి 14 రూపాయలు తక్కువ ధరకి మనకి రైస్ అందజేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 26 కేజెస్ ఫర్ ఫ్యామిలీ. ఒక రైస్ కార్డ్ హోల్డర్ కి ఒక కార్డ్ కి 26 కేజీలు ఒక బ్యాగ్, కంప్లీట్ బ్యాగే ఇస్తాము. విడివిడిగా ఇవ్వడం ఒక నెలకి 26 కేజీస్.